హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం జొన్నపిండితో పొంగనాలు ఏ విధంగా చేసుకోవచ్చు తెలుసుకుందామండి. జొన్నపిండి పొంగనాల వల్ల ఇది ఆరోగ్యానికి మంచిదే కాకుండా త్వరగా చేసుకోవచ్చు, రుచికరంగా కూడా ఉంటుంది. దీంతో పాటే మీకు చట్నీ కూడా ఎలా చేయాలనో చూపిస్తానండి. ఇన్స్టెంట్ పొంగనాలన్నమాట ఇది. అప్పటికప్పుడు మనం ఉదయాన్నే పిండిని కలుపుకొని ఒక 10 నిమిషాల్లో మనము ఈ పొంగనాలను తయారు చేసుకోవచ్చు. ఈ పొంగనాలను ఎలా తయారు చేయాలనో తెలుసుకుందామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువగా ఉంటుంది, అలాగే మనము త్వరగా కూడా చేసుకోవచ్చు. 1 కప్పు జొన్న పిండిని తీసుకుందామండి. అలాగే అర్ధ కప్పు సుజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, దాన్ని తీసుకుందాం. అదే కప్పుతోనే సగం కప్పు పుల్లని పెరుగుని తీసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డలను తీసుకుందాం. 2 క్యారెట్లను సన్నగా తురిమి పెట్టుకుందాం. 2 స్పూన్ల పెసరపప్పును ఒక అర్ధ గంట ముందు నానబెట్టుకొని ఈ విధంగా పెట్టుకుందాం. 1 స్పూను జీలకర్ర, 3 పచ్చిమిరపకాయలు ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోండాలి. తగినంత కొత్తిమీర, కరివేపాకు, దీనికి కావలసిన నూనె. ఇంతే అండి, మనకు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టదనమాట. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం, బాణల్ని పెట్టుకుందాం. 2 స్పూన్ల నూనెను వేసుకుందాం. తరువాత గింజలు వేసుకుందాం. అంటే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ ఉద్దిపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూను జీలకర్ర ఇవి వేసుకొని చిటపటలాడేంత వరకు వేయి. తరువాత గింజలు చిటపటలాడుతున్నాయండి, మరీ మాడకూడదు. ఈ విధంగా చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి 3 పచ్చిమిరపకాయలను కూడా ఇందులో వేసి దూరగా వేయిద్దాం. 2 రెబ్బల కరివేపాకును వేద్దాం. ఇలా తుంచి వేద్దామండి. పిండిలో మరి పెద్ద పెద్ద ముక్కలు కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది. సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డలు వేసేద్దాం. సన్నగా తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ను కూడా వేసి దూరగా వేయిద్దామండి. వీటన్నిటిని రుచికి తగినంత ఉప్పును వేద్దాం. ఇప్పుడు ఉప్పు వేయడం వల్ల దీంట్లో బాగా కలిసిపోయి పిండిలో బాగా కలుస్తుంది అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. 1 కప్పు జొన్న పిండిని వేసుకుందాం. అర్ధ కప్పు సుజీ రవ్వను వేసుకుందాం. దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను వేసేద్దాం. 2 స్పూన్ల నానబెట్టిన పెసరప్పును వేసేద్దాం. అర్ధ కప్పు పుల్లని పెరుగును వేద్దాం. ఈ పెరుగు పుల్లగా లేకపోతే కొంచెం నిమ్మరసాన్నైనా పిండుకోవచ్చు. మనం వేయించి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డలు, క్యారెట్ ఇవన్నీ కూడా ఇందులో వేసేద్దాం. దీన్ని బాగా కలిపేద్దాం. కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ కలపాలండి. ఇది మన దోసపిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనం కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ కలుపుకోవాలి. చేతితో కలుపుకుంటే బాగుంటుంది. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి దీన్ని పక్కన పెట్టేద్దాం. స్టవ్ వెలిగించుకొని మనం ఇదివరకు ఉపయోగించినటువంటి బాణల్నే పెడదాం. 1 స్పూను నూనెను వేద్దాం. మీ రుచిదైనంత. నేను 3 పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకుంటున్నానండి. తుంచి వేసుకోవడం వల్ల అవి పేలకుండా ఉంటుంది. ఇవి తెల్లగా అయ్యేంత వరకు వేయిద్దాం. ఇలా తెల్లగా అయిన తర్వాత వీటినన్నీ ఒక పళ్ళెంలో తీసేసుకుందాం. నూనెను వేసుకుందాం ఇదే బాణల్లో. దీనికి తిరువాత గింజలను వేసుకుందాం. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ ఉద్దిపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడేంత వరకు వేయిద్దాం. 2 రెబ్బల కరివేపాకును వేద్దాం. ఈ తిరువాతను పక్కన పెట్టేసి ఇప్పుడు మిక్సీ జార్ను తీసుకొని మీకు తగినంత చట్నీకి పప్పులు, పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు వేసి రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకుందాం. నీళ్లు పోయకుండా దీన్ని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకొని వద్దాం. ఈ విధంగా కావాలండి. ఇప్పుడు దీన్నంతా బాగా కలిపిన తర్వాత నీళ్లు పోస్తూ మనము బాగా కలిపి ఆ తర్వాత మనకు ఏ విధంగా క్వాంటిటీ ఏ విధంగా కావాలనో చట్నీని తయారు చేసుకుందాం. దీన్ని మిక్సీ పట్టుకుంది ఇలా గిన్నెలో వేసుకున్నామండి. చట్నీ ఈ కన్సిస్టెంట్లో మీకు గట్టిగా కావాలంటే గట్టిగా వేసుకోవచ్చు, లేదు నీళ్ళగా కావాలంటే నీళ్ళగా వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీరను వేసుకుందాం. మనము తిరువాత పెట్టుకున్నటువంటి ఈ తిరువాతను ఈ చట్నీలో వేసేద్దాం. ఇంతే అండి, పొంగనాలకు సరిపడా చట్నీ తయారైపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పొంగనాల పిండి తడిపి పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకుందాం. అది నీళ్ళంతా పీల్చుకొని కొంచెం గట్టిపడి ఉంటుంది. ఈ విధంగా గట్టిపడింది. కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ మనం పొంగనాల పిండికి ఏ విధంగా అయితే తయారు చేసుకుంటామో ఆ విధంగా దీన్ని తయారు చేసుకోవాలి. మరీ జోరుగా ఉండకూడదు, మరి అట్లని గట్టిగా ఉండకూడదు. పిండి ఈ కన్సిస్టెంట్లో ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పొంగనాల పెన్నాన్ని పెట్టుకుందాం. దీనికి ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఫస్ట్ నూనె వేస్తే సరిపోతుంది, తర్వాత వేయనక్కర్లేదు. ఈ విధంగా అన్నిట్లోనూ నూనెను వేసుకుందాం.
నూనె వేడెక్కిన తర్వాత అన్ని గుంతల్లోనూ ఈ విధంగా వేస్తూ పోవాలండి. చాలా ఈజీ అండి. దీనిపైన మూతను పెట్టేద్దాం. ఇది బాగా కాలిన తర్వాత ఒక్కొక్క దాన్ని ఇలా తీస్తూ నెమ్మదిగా వెంటనే ఊడొచ్చిందంటే బాగా కాలిందని అర్థం, లేదు అంటే ఇంకొంచెం కాలాలి అని అర్థం. ముందుగా మీకు మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా పొంగణాలన్నింటినీ తిప్పి వేసుకోవాలి. మధ్యవి బాగా కాలింటాయండి, చుట్టుపక్కలే కొంచెం కాలడానికి టైం పడుతుంది. నిదానంగా స్పూన్తో తీసేసేయాలి. ఈ విధంగా అన్నీ తీసేసిన తర్వాత పైన ఒక్కసారి నూనెను అలా ఒక్కొక్క చుక్కను వేస్తే కొంచెం మితువుగా వస్తాయి. రెండోసారి వేడెక్కర్లేదు. ఇప్పుడు మూత పెట్టి దీన్ని కాల్చేద్దాం. మూత తెచ్చి చూద్దామండి. ఇలా కాలిండాలన్నమాట ఎర్రగా. వీటన్నిటిని మనము బౌల్లోకి తీసేసుకుందాం. ఇంతే అండి, ఈజీగా చేసుకోవచ్చు. ఇవన్నీ బౌల్లోకి తీసుకున్న తర్వాత మిగిలిన పిండితో కూడా మనం ఈ విధంగానే పొంగణాలు పోసుకోవచ్చు. మళ్ళీ తిరిగి పిండిని ఈ విధంగా పోస్తూ పోవాలి. ఇలా మనం పొంగణ పిండి అంతా అయిపోయి చేసేయాలి. ఈ జొన్నపిండి పొంగణాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పొంగణాలు మీరు తయారు చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. చూడండి, ఇలా గుల్లగా రావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.